హరే కృష్ణ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ. ఈరోజు మన వీడియోలో మొక్కజొన్న పిండితో దోశ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మొక్కజొన్నను మనము ఏ రూపంలో తీసుకున్నా కూడా మన హెల్త్కి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారండి. మొక్కజొన్నలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సి విటమిన్ తక్కువగా ఉన్నవారు మొక్కజొన్న తీసుకోవడం చాలా మంచిదండి. అలాగే కంటి సమస్యలు కూడా తగ్గుతాయంట మొక్కజొన్న తీసుకోవడం వల్ల. మనం మొక్కజొన్న తీసుకోవడం వల్ల మన బ్లడ్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుందటండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మొక్కజొన్న తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం రాకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారండి. చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ముందుగా మొక్కజొన్న పిండి 1 కప్పు తీసుకోవాలండి. బియ్యం పిండి కూడా సేమ్ కప్తో తీసుకోవాలి. బియ్యం పిండి మొక్కజొన్న పిండి 2 బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మీ రుచికి తగినంత వేసుకోండి. వాటర్ వేసి పిండిని అంతా బాగా కలపండి. దోశ బ్యాటరీ లాగా కలుపుకోండి. దోశలోకి పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి కావాలండి. అల్లం కట్ చేసుకొని వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకొని అన్నీ మిక్సీ చేసుకుందామండి. కొత్తిమీర కాస్త ఎక్కువైనా పర్లేదండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని కలుపుకోవాలండి. పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. ఆ తర్వాత మనము దోశ వేసుకోవాలి. ఈ దోశను మనము బియ్యము మినపప్పుతో వేసుకునే దోశలాగా పలుచగా కాకుండా కాస్త మందంగా వేసుకోవాలండి. అప్పుడైతేనే ఇవి మనకు బాగా వస్తాయి. ఇలా దోశ ప్రిపేర్ చేసుకోవడమే, అంతేనండి. మనకు కావాల్సిన మొక్కజొన్న పిండితో దోశ రెడీ అయిపోయింది. ఈ దోశను మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే అండి, అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.